ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కేకే సర్వే ఆసక్తిగా మారింది. అన్ని సర్వే సంస్థలు బీజేపీకి మెజార్టీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రమే హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ మూడోసారి అధికారం చేపడుతుందని తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే తగ్గినా ఆప్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పింది కేకే సర్వే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ పై కేకే సర్వే ఆసక్తిగా మారింది. అన్ని సర్వే సంస్థలు బీజేపీకే మెజార్టీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రం హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ మూడోసారి అధికారం చేపడుతుందని తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే తగ్గినా ఆప్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పింది కేకే సర్వే. కేకే సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో ఉన్నారు. వెంకట్, అన్ని సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి, బట్ కేకే సర్వే డిఫరెంట్ గా ఉంది. ఏంటి ఇన్ఫర్మేషన్? కొంత ఇంట్రెస్ట్గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరిగిన పోలింగ్లో ఎవరు గెలుస్తారన్న దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చాలా వరకు ఇప్పటివరకు మనం చూసినాం, నేషనల్ మీడియా అదేవిధంగా ఢిల్లీ రీజనల్ మీడియా కూడా మెజార్టీ సంస్థలన్నీ కూడా బీజేపీ గెలుపుకు దగ్గరగా ఉంటుంది. ఈసారి బీజేపీ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనేది కొంత అంచనా వేస్తున్నాయి. కానీ డిఫరెంట్గా కేకే సర్వే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేకే సర్వే ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ముచ్చటగా మూడోసారి కూడా కేజ్రీవాల్ ఆప్ తన విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నట్టు సీట్ బై సీట్, రీజన్ టు రీజన్ కొంత ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అవుట్ ఆఫ్ అంటే 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఆప్ 44 సీట్లు సాధించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 26 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని కూడా కేకే చెప్తున్నారు. నేను కొద్దిసేపు క్రితం కేకేతో 4 సార్లు మాట్లాడడం జరిగిన 4 సార్లు మాట్లాడాను. అయితే ఏ మెథడాలజీ వాడినారు అంటే మిగతా సంస్థలకి మీకు డిఫరెన్స్ ఏంటి, ఎన్ని శాంపుల్స్ తీసినారు అని కొంత ఆరా తీసే ప్రయత్నం చేసినారు. అయితే మారుతున్న ఈ రోజుల్లో, మారుతున్న ఈ ట్రెండ్స్లో ఎన్ని సర్వే శాంపిల్స్ ముఖ్యం కాదు, కొంత మెథడాలజీ అంటే సర్వేకు సంబంధించిన 5-6 రకాల మెథడాలజీని ఈసారి వాడాము. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు అనేది చాలా కీ కాన్సన్ట్రేషన్గా ఉంటాయి కాబట్టి చాలా సీరియస్గా అక్కడ వర్క్ చేశామని తను చెప్తున్నారు. అయితే సౌజన్యం మనం గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో ఆయన స్ట్రైక్ రేట్ 100 to 100%. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కి అంటే ఎన్ని సీట్లు వస్తాయో ఒక్క సీటు పెరగకుండా, ఒక సీటు తగ్గకుండా 100 to 100 సీటు అంచనా వేసింది కేకే సర్వే. సేమ్ టైంలో దేశవ్యాప్తంగా లాస్ట్ టైం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 220 సీట్లు అక్కడ బీజేపీ ఈ సర్కార్ అంటే ఎన్డీఏ సర్కార్ విజయం సాధించబోతుందని అక్కడ అంచనా వేసి అక్కడ కూడా కేకే సర్వే కొంత సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది. సేమ్ టైంలో 2 సక్సెస్ రేట్లు కొట్టింది. కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే అంచనాలు ఏదైతే వేస్తుందో కొంత పొలిటికల్ సర్కిల్స్లో అదేవిధంగా మీడియా సర్కిల్లో కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అరే అందరూ బీజేపీకి ఇస్తున్నారు, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అన్ని సర్వశక్తులు దారబోసింది, సర్వశక్తులు ఒడ్డింది, దేశ రాజధాని ఎందుకంటే ఈసారి దేశమంతా కూడా బీజేపీ గాలి వీస్తుంది. మహారాష్ట్ర అంతే, అదేవిధంగా హర్యానా అంత టైట్ ఫైట్ ఉన్న హర్యానాలో కూడా బీజేపీ ఫామ్ చేసిందంటే ఢిల్లీలో కూడా అటు మోడీ, అమిత్ షా అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి అటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ నుంచి అనేక మంది నేతలు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ విజయకేతనం వేయబోతుందని కూడా ఆ పార్టీ చాలా ధీమాగా ఉంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి సంబంధించిన అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్డీఏ నేతలు కూడా ఈసారి డెఫినెట్గా ఢిల్లీలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుంది, ఆపుకు అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు. కానీ కేకే సర్వే మాత్రం అందుకు చాలా భిన్నంగా కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే టైట్ ఫైట్ 9 సీట్లు ఇచ్చినారు. టైట్ ఫైట్లో ఈస్ట్ లక్ష్మీనగర్ అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కేకే. అదేవిధంగా సౌత్ వెస్ట్లో మాటియాలా కాన్స్టిట్యున్సీ కొంత బీజేపీ ఉందని చెప్తున్నారు. ఇక మిగతా సీట్లన్నీ కూడా నార్త్ కానీ, తర్వాత సౌత్ కానీ, న్యూఢిల్లీ కానీ, గ్రేటర్ కైలాష్ అదేవిధంగా నాగోల్ జాట్ తదితర ప్రాంతాలన్నీ అంటే 9లో 7కు మాత్రమే బీజేపీకి ఇచ్చి మిగతా స్థానాల్లో ఆపు విజయ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తను చెప్తున్నారు. ఓవరాల్గా ఆయన అఫీషియల్గా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు 44 స్థానాలు, బీజేపీకి 26 స్థానాలు వస్తున్నట్టు తను అంచనా వేస్తున్నారు. ఇకపోతే మైనార్టీ ముస్లిమ్స్ అంటే ముస్లింకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా అన్నిటికీ 2020లో ఒక సెంట్రల్ డిస్టిక్లోని మాట్య మహల్లో అక్కడ గాంధీనగర్లో 24.4%తో బీజేపీ గెలిచింది. అయితే ఈసారి కూడా అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందని కేకే సర్వే కొంత ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. అంటే సెంట్రల్లోని బలిమరన్, అదేవిధంగా చాందినీ చౌక్, తర్వాత మాట్య మహల్, తర్వాత ఓక్లా, తర్వాత సంగం విహార్ తదితర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తంగా కూడా ఆప్ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముస్లిం సీట్లలో ఎట్లాగో ఒక సీటు మినహా మిగిలిన దాదాపు 3, 4, 5
మొత్తం 12 సీట్లలో ఆల్మోస్ట్ 11 సీట్లు ఆప్ గెలవబోతున్నట్టు కూడా ఎంత పర్సెంటేజ్తో అభ్యర్థులు ముందంజలో ఉన్నారని కూడా కేకే సర్వే కొంత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు దాదాపు 15 సీట్లు ఉంటే కేవలం ఒక స్థానం అంటే 2 స్థానాలు మాత్రమే, అంటే నార్త్ వెస్ట్లోని భావన కాన్స్టిట్యున్సీ కొంత బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వెస్ట్ డిస్టిక్లోని మంగళపురి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీజేపీకి. మిగిలిన అన్ని స్థానాల్లో మిగిలిన 13 స్థానాల్లో కూడా ఆప్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఎంత శాతంతో గెలుస్తారు, ఎన్ని ఓట్లు వస్తాయో కూడా కొంత తను కేకే సర్వే అంచనా వేసే ప్రయత్నం చేశారు. సజ్జన చూద్దాం 8వ తారీఖున జరిగే ఓట్ల లెక్కింపులో అయితే ఏం జరగబోతుంది అనేది మనకు తేటతెల్లం కాబోతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్ని నేషనల్ మీడియా అదేవిధంగా రీజనల్ మీడియా అంతా కూడా బీజేపీకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి, బీజేపీ ఆప్ మధ్య చాలా గ్యాప్ ఇచ్చినారు, అంటే బీజేపీ విజయడంగా మోగిస్తుందని కూడా కొన్ని సర్వే సంస్థలు ఓపెన్గా అంటే మ్యాజిక్ ఫిగర్కు ఎక్కువగా ఉన్నాయి. కానీ కేకే సర్వే ఒక్కటి మాత్రమే అవుట్ ఆఫ్ 70లో దాదాపు 44 స్థానాలు 44-26 అంటే పెద్ద మార్జిన్ ఇచ్చినాడు. సో చూద్దాం ఈసారి అంటే పొలిటికల్ సర్కిల్లో అయితే కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. సౌజన్య